మధిర నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ కొద్దిమందికే ఉద్యోగాలు దొరికాయని, గత 10 సంవత్సరాల్లో ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారన్నారు. 2 బహుళజాతి సంస్థలకు వనరులు ఏర్పాటు చేసి రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అందజేశామన్నారు. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాదులో మరో నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణంలోని రెడ్డి గార్డెన్స్లో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షాలిం రాజు, జనరల్ మేనేజర్ సింగరేణి కాలనీస్. సో ఇది భట్టి సార్ ఆదేశాల మీదుగా బలరాం సార్ సిఎండి గారి ఆదేశాల మీదుగా మేము అరేంజ్మెంట్ చేశాము. సో ఇంత పెద్ద జాబ్ మేళా అన్నది చాలా మాకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 5,000 మందికి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించబడుతుందనడానికి చాలా సంతోషిస్తున్నాం. 100 కంపెనీలు వచ్చాయి, 5,000 ఉద్యోగాలు. ఇది నాకు తెలిసి మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా పెద్ద సంచలనమైన జాబ్ మేళా ఇది. సో దాంట్లో మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరెన్నడూ లేని విధంగా ఇటువంటి మెగా జాబ్ మేళా మరెప్పుడు నిర్వహించలేదు. ఫస్ట్ టైం మన మల్లు భట్టి విక్రమార్క గారు మా మదర్లో, మాకు స్థానికంగా, మాకు దగ్గరలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మా నియోజకవర్గ నిరుద్యోగ యువతకే కాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని వారు సూచించడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు అందించినందుకు మా నిరుద్యోగ యువతులందరి తరఫున మల్లు భట్టి విక్రమార్క గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మెగా జాబ్ మేళాలు మనకు స్థానికంగా, మన జిల్లా వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇలాంటి మరెన్నో మన మదర్లో, మన ఖమ్మంలో, మన రాష్ట్రంలో మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. First of all, I heartily say thank you for Deputy CM Mallu Batti Vikramarka gar and my village coordinator Ailuri Satyanarayana Reddy. He always supports me and he is my role model. And in front of you, this is Usharani Banawat and daughter of Srinu Nayak. I am from Vangavidu village, Madira Mandal, Khammam district. I belongs to a nuclear family. My father was a farmer. I completed my diploma in 2024. After my completion of diploma, there is no opportunities to me. Then after I waited some time. Then Deputy CM sir was conducted this job mela. In this job mela, I got the job in first attempt and first interview. I feel so excited and so happy. Thank you sir. Thank you so much for giving this wonderful opportunity. I didn't forget you till my last breath for providing this wonderful opportunity to my career. Thank you sir. Thank you so much. ఇక్కడ మనం అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం జాబ్ మేళాని పెద్ద ఎత్తున మధిర నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నారు. కొన్ని వేల మంది ఈరోజు ఈ జాబ్ మేళాకి అప్లికేషన్స్ పెట్టుకొని వస్తే దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్టుగా 5,000 పీపుల్కి నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా ఈరోజు ఈ జాబ్ మేళా జరుగుతుంది. ఎవరు అప్లై చేసుకుంటున్నారు? సరే, ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ పోవాలని చాలా మందికి రకరకాల అపోహలు ఉండొచ్చు. వాళ్ళు ఆ సంస్థలకు సంబంధించినటువంటి పరిస్థితులు, వాళ్ళు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు వచ్చే ఉద్యోగం చిన్నదా పెద్దదా అనే దానికంటే కూడా ముందు మనం ఉద్యోగంలో చేరేవా లేదనేది ప్రధానమైనది. మన శక్తిని, యుక్తిని బట్టి ఆధారపడుతుంది. ముందు స్టెబిలైజేషన్ చదువుకున్న తర్వాత వెంటనే ఖాళీగా ఉండే బదులు ఎక్కడో దగ్గర ఉద్యోగం వచ్చింది, అక్కడ నుంచి మీరు ప్రిపేర్ అవుతూ మీ సొంత కాళ్ళ మీద మీ ఆదాయంతో మీరు ప్రిపేర్ అవుతూ అంతకంటే బెటర్ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోవాలి. అక్కడ ఆగుందనేది మాత్రం నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తాను. ఆ గోల్ రీచ్ కావడం కోసం దిస్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే, ఒక అడుగు మాత్రమే ఇది.
మీరు ఇక్కడ నుంచి దీన్ని పునాదిగా వేసుకొని మీ భవిష్యత్తు కోసం మీరు ఏం ప్రణాళికలు వేసుకొని ఎట్లా ముందుకు పోవాలో అక్కడ నుంచి మొదలు పెట్టడం కోసం పనికొచ్చే ప్రక్రియ. మీ మేధస్సు మీ కుటుంబానికి, మీ గ్రామానికి, సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకుండా చదువుకొని ఉద్యోగాలు రాక, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేక, పోనీ రెండో చేసుకుందామంటే ఆర్థిక స్తోమత సహకరించక తిరిగి గ్రామాల్లోకి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పెళ్ళిళ్ళలో ఏమంటారు వాటిని సర్వర్స్గా ఏదో పూలు దొరికితే చాలా అనుకుని ఎంబీఏ చేసినటువంటి వాళ్ళు, బీటెక్ చేసినటువంటి వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే వయసు వస్తుంది కాబట్టి మీకు కూడా రకరకాలైన ఇబ్బందులు వస్తాయి. మీకు బతకడానికే లేదు. మీకు పెళ్లి చేస్తే ఇంకో హామీ వస్తుంది, కాదు ఇంకో హామీ వస్తుంది. మీ ఇద్దరు అన్ఎంప్లాయ్మెంట్తో ఇంకోళ్ళు పెళ్లి చేశారు కాబట్టి పిల్లలు పుడతారు, ఇంకోళ్ళు తోడవుతారు. మీరే పోషించుకోలేక, ఇంకోళ్ళు పుడితే వాళ్ళని పోషించలేక, మీ ముగ్గురిని పోషించడానికి, మిమ్మల్ని చదివించడానికి వాళ్ళ జీవితం మొత్తం పోరాటం చేసిన తల్లిదండ్రులు వాళ్ళ అప్పటికే శక్తి ఉడికిపోయి ఉంటుంది వయసు మీద పడి. వాళ్ళకు వచ్చే అరకర ఆదాయంతో మీ ముగ్గురిని పోషించాలంటే వాళ్ళు పోషించలేక, మాట అంటే ఆ మాటకు మీరు తట్టుకోలేక రకరకాలైనటువంటి మానసిక క్షోభకి గురి అయినటువంటి పరిస్థితుల్లో వచ్చి బయటపడాలని చెప్పడం కోసమే ఈ కార్యక్రమానికి చేశారు.